హలో ఆల్. సో, మనందరికీ తెలుసు డిసెంబర్ 28 రోజున రేషన్ కార్డ్‌కి సంబంధించిన ప్రక్రియ అయితే స్టార్ట్ గానుంది. అయితే ఆల్రెడీ 90,00,000 మందికి రేషన్ కార్డ్ అయితే ఉంది. మరి దీంట్లో కొత్తగా ఎవరైతే మార్పులు జేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి గూడా 28 డిసెంబర్ నుండి అంటే చాలామంది ఏంటంటే ఓన్లీ కొత్త రేషన్ కార్డ్ అప్లికేషన్స్ గురించే జెప్తున్నారు గానీ, మరి ఉన్న వాళ్ళు ఎడిట్ జేసుకోవాలి, ఏమైనా మార్పులు జేసుకోవాలంటే చేంజ్ జేసుకోవచ్చా లేదా అంటే, ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మార్పులు జేసుకోవడానికి ఫెసిలిటీ గూడా అదే వెబ్‌సైట్‌లో ఇచ్చిండ్రు. అండ్ ఇవన్నీ గూడా మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ ఏదైతే ఉంటుందో సో, దాని ద్వారా మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ జేసుకోవాలి. అండ్ అర్హుల ఎంపిక మాత్రం క్షేత్రస్థాయిలో గ్రామ సభ ఏదైతే ఉంటుందో వాటిలల్లో బేస్ చేసుకొని అంటే అక్కడి నుంచి వీళ్ళు వెరిఫికేషన్ చేయడం అవన్నీ స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ సిటీస్‌లలో అయితే నగరాలలో, పట్టణాలలో బస్తీ సభల ద్వారా ఇదైతే జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఇది కేవలం ఈ రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవడం వల్ల మీకు ఏదో సన్న బియ్యం వస్తాయి, సరుకులొస్తాయని గాదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని 5,00,000 నుండి 10,00,000 బీమాకు జేసింది. ఓకే. సో, దీన్ని కూడా వీళ్ళు పెంచిండ్రు కాబట్టి దానికి అర్హత కావాలంటే కంపల్సరీ రేషన్ కార్డ్ ఉండాలి. సో, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొకటేంటంటే ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం చొప్పున అందడం అయితే జరుగుతుంది. హైదరాబాద్‌లో అయితే గోధుమలు కూడా ఇస్తారు. గతంలో కిలో బియ్యం రూపాయికే ఇవ్వగా కోవిడ్ ప్రభావంతో 3 ఏళ్లుగా ఉచిత బియ్యంనే ఇస్తున్నారు. అయితే అన్నపూర్ణ అంత్యోద్యమ యోజన కార్డులున్న వారికి నెలకు కిలో చక్కెర కూడా ఇస్తున్నారు. సో, రేషన్ కార్డుల జారీకి అర్హులని ఎంపిక అయితే చేస్తారు. లేని వాళ్ళు అప్లికేషన్స్ చేసుకోండి. అండ్ రేషన్ కార్డులో ఏదైనా మార్పులు చేసుకోవాలంటే కూడా మీరు అదే వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చు. అంటే లైక్ ఇప్పటికే ఉన్న కార్డులో పిల్లలు, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలి. సో, అదేదైనా ప్రాసెస్ గనక ఉంటే చేసుకోవచ్చు. ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత 6,47,297 మంది రేషన్ కార్డులు జారీ చేసినట్లయితే తెలిసింది. సో, ఇప్పుడు కొత్తగా చాలామందికి ఆల్మోస్ట్ ఇంకొక 2,00,00,000 మంది వరకి రేషన్ కార్డులు లబ్ధిదారులు ఉన్నారు. సో, దీనికోసము ఎన్ఎఫ్ఎస్ఏ ఓకే. సో, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ వీళ్ళు జారీ చేయడం అయితే చూస్తున్నారు. సో, ఇది రేషన్ కార్డ్‌కి సంబంధించిన అప్డేట్. ఇది నేను ఆల్రెడీ తన్యాటు గైడ్‌లో కూడా పోస్ట్ చేశాను. బట్ జస్ట్ ఇక్కడ కూడా పోస్ట్ చేయాలనేసి చేస్తున్నాను. థ్యాంక్ యూ.